కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరి మీద ఏ పూట కేసు పడుతుందో, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారనేటువంటి తీవ్ర ఆందోళన నడుస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ శాసనసభ్యురాలు విడదల రజనీ తీవ్ర ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఆవిడ అరెస్టుకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సంచలనమైనటువంటి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ రజనీ మీద ఏ కేసు నమోదైంది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, విడదల రజనీ అనేటువంటి ఆవిడ చిల్లర చీకటి బతుకు మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ నేను చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని, సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారిని కారుకూతలు కూసినటువంటి నికృష్టపు చరిత్ర యొక్క విడదల రజనీ గారిది. తాను శాసనసభ్యురాలైన తర్వాత తన తప్పుల్ని, తన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి నికృష్టపు చరిత్ర కూడా. అందులో భాగంగా ఈ విడదల రజనీ నా మీద కూడా కేసు పెట్టించింది 2020లో అకారణంగా, అన్యాయంగా అక్రమ కేసు పెట్టించింది. అయితే ఇవాళ విడదల రజనీ వంతు వచ్చేసింది. చేసినటువంటి తప్పుకు మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తాను అధికారంలో అధికార మదంతో, అంటే నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి, పిల్లరో నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా, నాకు ఇంకా వయసు ఉందంట, మరి నీకంటే చిన్నవాడినే, నేను కాస్తో ఇస్త్రీ తీసుకో మీ నత్తిపోకూడి జగన్ భాషలో చెప్పాలంటే, నీకంటే విడదల రజనీ గారు మీకంటే వయసులో నేను చిన్నవాడిని, మరి నీకంటే మీరు 30 ఏళ్ళు ఉంటే నేను 32 35 ఉంటా రాజకీయాల్లో, మరి నా మీద ఎందుకు కేసు పెట్టా, ఏమంత జిలగుండి పెట్టావా, మాట్లాడకూడదులే కానీ నువ్వు బాధపడతావులే కానీ అంటే దేనికి పెట్టా నా మీద కేసు? నిన్నేమైనా కించపరిచానా, నిన్నేమైనా అవమానించానా, నిన్నేమైనా తప్పుడు కూతలు కూసానా? లేదే. నీ అవినీతి ప్రశ్నించా, నీ దుర్మార్గం ప్రశ్నించా, నీ అరాచకం ప్రశ్నించా, నీ 2 నాలుకల ధోరణి నేను నిలదీశా. రజనీ గారు ఇవాళ బుద్ధి జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు లేకుండా స్టోన్ క్రషర్ యజమాన్ని, ఆనాటి నీకు అనుకూలంగా ఉంటే నీ గూడిగం చేసేటువంటి ఎస్పీ జాషువాని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు అతని మీద ఫైన్ వేయించి బెదిరించి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2,20,00,000 రూపాయలు తీసుకున్నావే సిగ్గు లేకుండా ఎమ్మెల్యే పదవి వచ్చింది ఎందుక నీకు? చెల్లూరుపేటకు వచ్చింది అందుక నువ్వు? ఈ రాష్ట్రంలో చాలామంది ఇట్లాంటి డెకాయిట్లు రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి, ప్రజల సంక్షేమం కోసం, మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవని చెప్పి వచ్చే ఈ రాష్ట్రంలో భూదందాల దగ్గర నుంచి దోపిడీల దాకా, సెటిల్మెంట్ల దాకా, తప్పుడు పనులు, అవతల పార్టీ నాయకులతో దొంగ వ్యాపారాలు చేసుకున్నటువంటి నికృష్టపు బ్రతుకు బతికే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. ఇవాళ విడదల రజనీకి వచ్చినటువంటి బతికే రేపొద్దున మిగిలిన వాళ్ళకు కూడా రాబోతా ఉంది. ఇవాళ ఒక్క విడదల రజనీ కాదు, ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ బతికేంటి, చరిత్ర ఏంటి, ఇవాళ పోసాని కృష్ణమురళి జీవితం ఏమైపోయింది, ఏ రోజు ఏ జైలుకి వెళ్తాడో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి మరొక వ్యక్తి పోలీస్ సిఐడిలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ పరిస్థితి ఏమైంది, వాళ్ళు సస్పెండ్ అయ్యాడు. విజయ్ పాల్ పరిస్థితి ఏమైంది, జైలు పాలయ్యాడు. ఈ రకంగా ఎన్నో చరిత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా తుత్తరగా మాట్లాడటం మారట్లా. ఆ యొక్క బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి అరాచకాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా, నందిగం సురేష్ దాకా ఇవాళ విడదల రజనీ గారు పెద్ద నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులేంటి, నీకు ఉన్నటువంటి అధికార మదం అహంకారం ఏంటి రజనీ గారు అని చెప్పేవాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ తప్పుడు మాటలు మాట్లాడారు, నువ్వు అందరి మీద కేసులు పెడతావు, మనువో పిల్లి కోటి మీద కేసులు పెడతావా, మా మీద పెడతావా, అనేక ఛానల్స్ మీద పెడతావా, ఎన్టీవీ మీద పెడతా అని చెప్పి మళ్ళీ ఎందుకు వెనకడిగేసావు? వాళ్ళు తుత్తర తీరుస్తారు అనుకున్నావా, వాళ్ళు వెంటబడితే తట్టుకోలేను అనుకున్నావా అని చెప్పి నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు ఏ అంశం మీద నా మీద కేసు పెట్టావు? నా మీద ఈవిడ గారు ఒక కేసు పెడితే పటాల్ దౌలత్ ఖాన్ అని చెప్పి ఆ పార్టీలో ఆనాటి ఈవిడ గారి సన్నిహితుడితో కేసు పెట్టిస్తే వాడి వాళ్ళ భయంతో వణికిపోతా ఉన్నాడు. ఈ బీవీఆర్ ఎక్కడొస్తాడో నా జోలికి అని చెప్పి వాడికి ఫోన్ చేశారా, ఎందుకు కేసు పెట్టారు, నేను ఎవరో నీకు తెలుసారా అంటే, నువ్వెవరో నాకు తెలియదన్నా నీ దండం పెడతా, నేను నీ వీడియోలు చూశాను తప్ప నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యక్ష పరిచయం కాదు. విడదల గోపి అనేటువంటి దౌర్భాగ్యుడు విడదల రజనీ మరిది నా సంతకం కూడా పొద్దరి చేసి నీ మీద కేసు పెట్టాడన్నా, అసలు నేను నీ మీద కేసు పెట్టలేదు, ఆ విడదల రజనీ మీద, విడదల గోపి మీద నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నా అని చెప్తే, ఇవాళ విడదల రజనీ మీద కేసు పెడితే జైలుకి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా విడదల రజనీ అని అడుగుతున్నా. నీ మరిది విడదల గోపిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దందాలు, భూమాఫియాలు, అక్కడ సెటిల్మెంట్లు, ఈ రకమైనటువంటి తప్పుడు పనులన్నీ కూడా నువ్వు భాగస్వామి ఉండి ఇవాళ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనేవాడు 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆ చిక్కలోడు నిన్న మొన్న కూడా అంటున్నాడు నేను విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను. సిగ్గు లేదంట. నువ్వు ఇదే మాట విశాఖపట్నం ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు నిన్ను నమ్మకుండా నీ దౌర్భాగ్య పరిపాలన వద్దు, నువ్వు విశాఖకు వస్తే దోచుకుంటావని దండం పెడుతూ రాష్ట్ర చరిత్రలోనే హైయెస్ట్ మెజారిటీ విశాఖపట్నం ఎంపీకి ఇచ్చారు. అంటే నువ్వు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నా, నువ్వు విశాఖపట్నంకే వస్తానన్నా, నువ్వు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నా సరే విశాఖపట్నం ప్రజలు వద్దురా జగన్ గారు ఓ అని చెప్పి
5 లక్షల మెజారిటీ విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి ఇచ్చారంటే, ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక మెజారిటీ అక్కడ ఇచ్చారంటే నిన్న ప్రజలు ఎంత చేదరించుకున్నారు, చీకొట్టారు అనేది అర్థం చేసుకోకుండా ఇంగానే విశాఖపట్నం వస్తా, ఇంగానే 3 రాజధానులు ఇస్తా అనేటువంటి ముండమోపి కబుర్లు చెప్తే వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఈ విడదల రజనీ లాంటి సైబరాబాద్లో విషపు మొక్కగా మొలిసింది ఈవిడ గారు. జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చి మాట్లాడినటువంటి ఈవిడ ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని కారుకూతలు పూసి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని పదవులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవాళ చిలకలూరుపేటలో నువ్వు చల్లని కాయనని చెప్పి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పోటీ చేపిస్తే 50,000 ఓట్ల భారీ మెజార్టీతో గుంటూరు వెస్ట్ ప్రజలు నిన్ను తిరస్కరించిన తర్వాత మళ్ళీ బుద్ధి లేకుండా చిలకలూరుపేట చేరుకున్నావు.